బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్నేహితుల కంటే శత్రువులే ఎక్కువగా ఉంటూ ఉంటారు. వాళ్ళని ఎదుర్కోవాలి, వాళ్ళని తప్పించి విజయాన్ని అందుకోవాలి అంటే ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటే అసలు శత్రువులు ఎందుకని ఎక్కువ అవుతూ ఉంటారు? ముఖ్యంగా నాన్న, మనం ఓర్వలేనటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు అంటే మనం ఏదో ఉన్నత స్థానంలో ఉన్నామని అర్థం. ఒకటి, ఏనుగు రోడ్డు మీద పోతూ ఉంటుంది, కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. మురిగిన ప్రతి కుక్క దగ్గర ఆగిందంటే ఏనుగు విరుగులేదు. ఏనుగు చచ్చినా 10,000, బతుకున్నప్పుడు అబ్బా ఏనుగురా అంటారు. చచ్చిన తర్వాత దంతాలు అమ్ముకున్న లక్షల్లో వస్తాయి. అవునా? అందుకని ఏనుగు బ్రతుకున్న 10,000, చచ్చినా 10,000 అని చెప్తుంటారు. ప్రతి ఒక్కరిని శత్రువుగా భావించడం ఒకటి మెయిన్. ఇక్కడ జనాలకి ఏంటంటే ఏ చిన్న దెబ్బ తగిలినా వాడెవడో ఏదో చేశాడు, వాడే కొట్టించాడు, వీడే కొట్టించాడు అంటే ఊహాగానాలు ఎక్కువ. దానికి సింపుల్గా ఒకటి చెప్తానన్న, మన ఈ మధ్యకాలంలో ఇక్కడ నుంచి మన భారతదేశం నుంచి మామిడి పండ్లు అమెరికాకి వెళ్ళినాయి. అవును. అక్కడ తిప్పి కొట్టారు బాగలేదు అని. అవునా? దానికి ఏం చెప్పారు జనాలందరూ? మోడీ గారి మీద వేరే ఉద్దేశంతో మామిడి పండ్లు, మన తోటలో మామిడి పండ్లు అన్నీ కూడా తిప్పి కొట్టేశారు, మన మీద దెబ్బ కొట్టారు అనుకున్నారు. అసలు నిజం అది కాదు. ఒక మాట చెప్పాలంటే వాటి మీద కొన్ని కెమికల్స్, ఒక పౌడర్ వేస్తారు పండ్లు పాడైపోకుండా. అది కరెక్ట్గా వీళ్ళు చూపించిన కంపెనీ ఒకటి, దాని మీద చల్లినటువంటి కంపెనీ ఒకటి. దానివల్ల వాళ్ళు వద్దని చెప్పారు. ఇక్కడ నిజం మనకు తెలియకుండా ఎంతసేపటికి ఊహాగానాల్లోనే ఉండడం అనేది మన వాళ్ళకి బాగా అలవాటు అయినటువంటి పద్ధతి. అసలు మోడీ గారికి ఏ నొప్పి లేదు, అవతల ట్రంప్కి. ఇప్పుడు ట్రంప్ వచ్చి టెస్ట్ చేస్తాడన్న ఏ పౌడర్ వేసారనేది లేదు కదా. మరి ట్రంప్ అనాల్సిన అవసరం ఏంటి? మోడీ గారిని ఏదో బాధ పెట్టారని అనాల్సిన మాటలు ఏంటి? తప్పు కదా ఇది. అంటే ఉన్నది ఒకటి, ఊహించుకునేది ఇంకొకటి ముఖ్యంగా. అలాగే నిజమైనటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో వాడిని పక్కన పెట్టుకుని తిరగమని చెప్తాను నేను. ఇది చాణక్య నీతి. మిత్రుడు ఎక్కడున్నా మిత్రుడే. శత్రువు మన పక్కన ఉంటేనే వాడేం చేస్తున్నాడో వాడి కథలకు మనకు తెలుస్తుంది. కాబట్టి వాడిని మన పక్కనే పెట్టుకుని తిరగమని చెప్తాను నేను తప్పనిసరిగా, ఎప్పుడూ కూడా. అంతే కదా, చాణక్యుడు చెప్పిన నీతి అదే. మిత్రుడు ఎక్కడున్నా మంచి చేస్తాడు, శత్రువు ఏం చేస్తాడు? ఎక్కడ ఏం దొరుకుతుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు. అలాంటి వాడిని మన పక్కన పెట్టుకుంటే వాడేం చేస్తున్నాడో మనం చూస్తాం కదా. వాడు ఉన్నప్పుడు మనం జాగ్రత్త కూడా ఉంటాం కదా. శత్రువులు కొన్ని విధాలుగా బాధలు పెడుతూ ఉంటే కొన్ని విధాలుగా జాగ్రత్తను నేర్పుతూ ఉంటారని చెప్తా. ఇప్పుడు ఏం లేదు నాన్న, నా వృత్తిలోనే అనుకుందాం, నాకు ఎవ్వరు శత్రువులు లేరు, నేను ఏది చెప్తే అదే వింటారనుకుందాం. అవునా? ఇంకో కిమ్ లాగా తయారవుతామా లేదా? అవుతామా లేదా? అలా కాదు. ఎక్కడ తప్పు చేసినా ఎవరన్నా వేలెత్తి చూపిస్తారేమో అని చెప్పి జాగ్రత్తగా ఉండేటువంటి మోడీ గారు లాగా ఉండాలని చెప్తాను నేను, సింపుల్గా చెప్పాలంటే. అవునా? ఒక మనిషి ఎక్కడైనా జాగ్రత్త పడాలి అంటే శత్రువులు ఉండాలి, తప్పనిసరిగా వేలెత్తి చూపించేవాడు ఉండాలి. అలాగే వేలెత్తి చూపించే ప్రతి ఒక్కడు శత్రువు కాదు, వాడే అసలైన మిత్రుడు అని చెప్తా. వాడు అలా వేలెత్తి చూపించకపోతే మనలో ఉండే లోపాలు మనకేం తెలుస్తాయి? అన్నీ మనం కరెక్ట్గా చేస్తున్నాం అనుకుంటాంగా, మనకి తెలియకుండానే తప్పులు జరిగిపోతూ ఉంటాయిగా. సో కాబట్టి వేలెత్తి చూపించేవాడు శత్రువు కూడా కాదు, వాడు కూడా మిత్రుడి కింద నువ్వు ట్రీట్ చేయాలి తప్పనిసరిగా. సరే, ఇవి మామూలుగా మనం సామాజికంగా చెప్పుకునేటువంటి స్పృహతో చెప్పుకునే మాటలు. ఒక మాట చెప్పండి, చాణక్య నీతి అని చెప్తా నేను చెప్పిన మాటల్లో అన్నీ కూడాను. ఇలా కాదు, నిజంగానే కొంతమంది శత్రువులు తయారవుతూ ఉంటారు. వీడు పైకి వెళ్తూ ఉంటే ఎక్కడో చోట అడ్డుపుల్ల వేసి వాడిని వెనక్కి లాగటం. ముఖ్యంగా అసలు సంబంధం లేనటువంటి విషయంలోకి వాళ్ళని లాక్కొని వస్తారు, అభాస్పాలు చేస్తారు, అవమానాలు చేస్తుంటారు, నానా రకాలుగా. వీడు కొట్టడు తిట్టడు, పక్కన ఉంటాడు వీడు. వేరే వాళ్ళని మాత్రం ప్రేరేపించి వీళ్ళని మాత్రం ఎక్కువగా బాధ పెట్టేటువంటి పరిస్థితుల్లో చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నిజంగానే శత్రువులు ఉంటారు. దీంతోపాటు ఇప్పుడున్నటువంటి మన తెలంగాణలో అధికంగా జనాలు భయపడేటువంటివి ఏంటంటే క్షుద్ర ప్రయోగాలు. అవును. శత్రువు అంటే చాలు ఏదో ప్రయోగం చేసేస్తున్నాడు. చిన్న దెబ్బ తగిలింది, అమ్మా వాడు ఏదో నా మీద చేసేసాడు, నా మీద ప్రయోగం చేసేసాడు అని అంటాడు. అనగానే ఎవరెవరి దగ్గరికి పోతాడు, పోగానే వాడు కళ్ళు మూసుకొని నీకు అది జరిగింది పో, నువ్వు అది చేయించి అని చెబుతుంటాడు. వీడికి 4 వేపండలు గట్టిగా విదిలిస్తే కానీ వీడికి పట్టిన అనుమానమైనటువంటి భూతం వదలదు. ఫస్ట్
అది భూతమా కాత తీసి పక్కన పెడితే అనుమానమే పెనుభూతం అంటాం కదా. ఈ అనుమానం అనేటువంటి భూతం అప్పుడు కానీ వదలదు వీడికి. సో కాబట్టి ఇలాంటివి కూడా కొంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇంకోటి కూడా చెప్తానన్న, శత్రువు అనేటువంటి వాడు భూతప్రేత పిశాచాలు మన మీద చేయిస్తున్నాడు అంటే వాడి దగ్గర 100 కోట్లు ఉన్నవాడన్నా అయి ఉండాలి, మన దగ్గర నుంచి 100 కోట్లు లాస్ అయిన వాడన్నా అయి ఉండాలి. అవునా? ఏమీ లేనివాడు బయటవాడు వచ్చేసి మన మీద అసూయ పడేసి మన కోసం టైం వెచ్చించి డబ్బులు ఖర్చు పెట్టి 100 సార్లు ఆ మాంత్రికుడి దగ్గరకు చేసే క్షుద్రశక్తుల్ని ప్రేరేపించే వాళ్ళ దగ్గరకు పోయి చేయాల్సినంత అవసరం లేదుగా. వీడి పని వీడికి ఉందిగా, వీడి ఉద్యోగం వీడికి ఉందిగా, వీడి సంపాదన వీడి సంసారం అంతా వీడు చూసుకోవాల్సిన బాధ్యత ఉందిగా. దీనికి కూడా ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అలాంటి వాటికి అన్నిటికీ భయపడుతూ ఉంటే భయపెట్టే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది తయారవుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా కూడా జాగ్రత్తగా ఉండండి. లేదు నిజంగానే అయిన వాళ్ళు కొంతమంది చేసేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నాన్న. చాలామంది ప్రయోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ శత్రువులందరూ దూరం వెళ్ళిపోవాలి, అందరూ మంచిగా అంటే ఇక్కడ ఒకటి చెప్తున్నాను, మన హిందూ ధర్మం కూడా సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది మన ధర్మం. ఎదురు వాళ్ళకి ఎప్పుడూ హాని కలగకూడదు. అవునా? మనకి ప్రొటెక్షన్ పెట్టుకోవడం తప్పులేదు, మనం ప్రొటెక్ట్ చేసుకోవడం తప్పులేదు, కానీ పక్క వాళ్ళని నాశనం చేయాలంటే మాత్రం తప్పు. మరి ఎదుటివాడు చేశారు కదండి, మనం ఎట్లా ఊరుకుంటామండి అంటే ఒకటి చెప్తా. ఒక 1000 ఆవులు ఉన్నాయి నాన్న, 1000 ఆవులు ఉన్నాయి. దూడను వదిలేం, తల్లి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళిపోతుందా లేదా? వెళ్ళిపోతుంది. ఏ ఆవు కనపడితే ఆవు దగ్గర పోయి పాలు తాగుతుందా? లేదు కదా. తల్లిని వెతుక్కుంటూ పోతుందా లేదా? ఎవడు చేసిన కర్మ వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. గన్ను పెట్టిన వాడు గన్నుతోనే పోతాడు, కత్తి పెట్టిన వాడు కత్తితోనే పోతాడని చూస్తుంటారు చూడండి. ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతాన్ని అనుసరించి చెప్తున్నవే. కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో కర్మ అది ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి పోతుంది. అయితే శత్రువుల బాధ తగ్గాలి, అందరూ కూడా మిత్రులు అవ్వాలి అంటే మన పరిహారం చేస్తే బాగుంటుందంటారు? సింపుల్ నాన్న, మీ గ్రామదేవత ఆలయాల్లోకి వెళ్ళండి. మీ ఊళ్ళ దగ్గరలో లేదా పులిమేర దగ్గరలో కట్టమైసమ్మ, ఇట్లా చాలా ఉన్నాయి, గండి మైసమ్మ, మైసమ్మ తల్లి, ఇట్లా చాలా దేవాలయాలు ఉంటాయి కదా. ఆంధ్రప్రదేశ్లో గంగానమ్మ, పోచమ్మ ఇట్లాంటి పేర్లు టెంపుల్స్ ఉంటాయి, అంకమ్మ తల్లి ఇట్లాంటి పేర్లు ఉంటాయి. గ్రామదేవత ఆలయాలకి వెళ్ళి అమావాస్య రోజున ప్రొద్దున్నే పసుపు కుంకుమ 2 కలిపి అర్చన చేయించండి. దాన్ని బండారి అంటారు. పసుపు కుంకుమ 2 కలిపితే బండారి అంటారు. బండారితో అమ్మవారికి అర్చన చేయించండి. అర్చన చేయించే ముందు ఒక 5 నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా అర్చన చేయించి కొబ్బరికాయ కొట్టి పెరుగన్నమో పాయసమో నివేదన పెట్టించి ఆ నిమ్మకాయలు ఇంటికి తెచ్చుకొని ఫస్ట్ నిమ్మకాయ సగానికి కట్ చేసి పసుపు కుంకుమ అద్దేసి గడప దగ్గర పెట్టండి. ఇంకొక నిమ్మకాయ చక్కగా దారానికి సూదుగు చేసి ఇంటికి కట్టండి. ఇంకొక నిమ్మకాయ ఇంట్లో ఈశాన్యంలో గ్లాసు కానీ చెంబు కానీ పెట్టి దాంట్లో కొద్దిగా నీళ్లు వేసి, మొత్తం నిండా నీళ్లు వేసి దాంట్లో పసుపు కుంకుమ కొద్దిగా వేసి ఒక నిమ్మకాయ దాంట్లో వేయండి. అక్కడ 3 నిమ్మకాయలు అయిపోయినాయి. మిగిలిన 2 నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో ఈ 2 నిమ్మకాయలు చక్కగా కట్ చేసి జ్యూస్ చేసుకోండి. జ్యూస్ చేసుకొని ఇంట్లో అందరూ తలా కొద్దిగా తాగండి. మిగిలిన ఆ నిమ్మకాయ బద్దలు ఉంటాయి కదా, జ్యూస్ పిండేసిన తర్వాత మరుసటి రోజు పొద్దున్నే స్నానం చేసేటప్పుడు చక్కగా తలకి రుద్దుకొని నిమ్మకాయని స్నానం చేయండి. ఏ రకమైనటువంటి శత్రు బాధలు మీ ఇంటి దాకా రావు. మళ్ళీ అవి మారుస్తూ ఉండాలంటారు. ప్రతి అమావాస్యకి మార్చండి. సింపుల్ రెమెడీ కదా, పెద్ద ఖర్చు లేదు, కష్టపడేది లేదు. చక్కగా నెలకోసారి నిమ్మకాయ జ్యూస్ తాగొచ్చు. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది, సి విటమిన్ వస్తుంది. చక్కగా ఇందులో సైన్స్ కూడా ఉందని చెప్పచ్చు. మరి సి విటమిన్ ఉంది కదా నాన్న. ఇక్కడ నిమ్మకాయ ఇంటికి కట్టేసాం, దాని నుంచి వచ్చే గాలి కూడా సి విటమిన్ ఇంట్లోకి తెస్తుంది. గడప దగ్గర పసుపు కుంకాలు పెట్టాం, యాంటీబయోటిక్ అవుతుంది. ఈశాన్యం నీళ్లు పెట్టాం. మన ఇళ్లలో ఎక్కడైనా చూడండి, బావి ఎక్కడ ఉంటుంది, మనకి బోర్ ఎక్కడ ఉంటుంది, ఈశాన్యంలో ఉంటుంది. అంటే ఒక మాట చెప్పాలి అంటే జలానికి సంబంధించినటువంటి యంత్రస్థానంగా చెప్పుకోవచ్చు, దేవతాస్థానం. ఎప్పుడు చల్లగా ఉంటే మనం చల్లగా ఉంటాం. కాబట్టి చక్కగా చెంబుతో నీళ్లు పెట్టి నిమ్మకాయ దాంట్లో పెట్టండి. అమావాస్యకి పైన కట్టి నిమ్మకాయ మార్చండి. ఇలా ఒక 5 అమావాస్యలు చేయండి. 6వ అమావాస్యకి శత్రువు కూడా మిత్రుడుగా మీ ఇంట్లో గడప దొక్కి చక్కగా మీతో కూర్చొని భోజనం చేసి వెళ్ళిపోతాడు. శత్రువుల బాధ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కటి ఉదాహరణ అవుతుంది గురుగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.